అందరికీ నమస్కారం. నేను మీ మౌనిక. ఈరోజు మనం నిశాంత్ శర్మ గారితో ఉన్నాం. అయితే మనం ఏ నక్షత్రంలో పుట్టినా, ఏ రాశిలో పుట్టినా, ఏ రాశి అయినా మనది, మన జీవితంలో ఎన్నో కష్టాలుంటాయి. వాటికి పరిష్కారం లేదా అంటే అనేక రకాల పరిష్కార మార్గాల్లో అత్యంత సులువైన మార్గం గంధధారణ. అది ప్రతినిత్యం ప్రతి ఒక్కళ్ళు గంధం ధరిస్తూ ఉంటారు. కానీ ఆ గంధం వల్ల ఫలితం వస్తే ఎలా ఉంటుంది అని ఇప్పటికే మన ఛానల్ ద్వారా ఎన్నో వీడియోలు దాని ద్వారా చేయడం జరిగింది. అయితే ఈ గంధ ధారణ ఎలా అనే ప్రశ్న చాలా మందికి ఒక అనుమానంగా ఉండిపోయింది. ఆ అనుమానాన్ని తీర్చుకునే ప్రయత్నం ఇప్పుడు మనం చేయబోతున్నాం. నిశాంత్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురుగారు. మహాదేవ. అయితే గురుగారు ఎన్నో గంధాలను మీరు మీరు మాకు పరిచయం చేశారు. చాలా మందికి నిజం చెప్పాలంటే వాళ్ళు తీసుకుంటున్నారు, ఆనందపడుతున్నారు. మాకు పరిస్థితి బావుంది. ఈ గంధాల వల్ల ఇంత బావుంటుందని మేము అనుకోలేదు. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం గానీ, ఇలా మా కళ్ళ ముందు మా చేత్తో మేము ధరించేది ఒకటుందా? ఎక్కడికి వెళ్ళకపోయినా స్నానం చేసి ఒక గంధం పెట్టుకొచ్చిన ఒక ఆనందం వాళ్ళ కళ్ళల్లో కనిపించింది. చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. అయితే దాన్ని ధరించడంలో ఇప్పుడు రుద్రాక్ష వేసుకోవాలంటే కొన్ని నియమాలు పాటించాలని, లేదా కడియాలు రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడు ఈ గంధధారణ అంటే మాకేమైనా నియమాలు పాటించాలా అని చాలామంది అడుగుతున్న ప్రశ్న. దానికి సమాధానం గురుగారు. చాలా సంతోషం తల్లి. మనం కుంకుమ పెట్టుకుంటున్నామా? హ్మ్. ఎందుకు పెట్టుకుంటున్నాము? అంటే ఆడవాళ్ళైతే కన్ఫర్మ్ కుంకుమ పెట్టుకోవాలని దిష్టి పోకుండా, లేకపోతే దృష్టి ఎటు వెళ్ళకుండా కుంకుమ వైపు ఆగాలి కుంకుమ అనేది అనే ఉద్దేశం. ఉంచుకుంటారు. హ్మ్. అది పెట్టుకుంటే మనం ఏమన్నా నియమం పాటిస్తున్నామా? అలా ఏం లేదు గురువు. అంటే ఈ మధ్య కాలంలో ఎలా అంటే ఆహ్, కుదరనప్పుడు తిలక ధారణ జేయడం. నాకు మీ ద్వారా గాని, కొంతమంది ద్వారా తెలిసింది. నేను నిర్ధారణకొచ్చిందేంటంటే, ఒకానొక సమయంలో వేరే ఏవి లేవు. ఓన్లీ కుంకాన్నే ధరించేవాళ్ళు అని. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కుదిరిన రోజులే కుంకుమ, లేదు అంటే తిలక ధారణ చేస్తున్నారు. అమ్మ ఒక మాట, మీరన్న దానికి నేను కొంచెం డైరెక్ట్ ఒక విషయం చెప్తాను. లేడీస్ మెన్షన్స్‌లో ఉన్నప్పుడు గంధాలను ముట్టుకోకుండా ఉంటే చాలు. ఆ సమయంలో ముట్టుకోకుండా ఉంటే చాలు. ఆ సమయంలో ముట్టుకోవద్దు. హ్మ్. పూర్వం ఏంటి అంటే మెన్షన్స్‌లో ఉన్నప్పుడు వీళ్ళు బొట్టుని ముట్టుకొని పెట్టుకోకూడదు. హ్మ్. తన భర్త గానివ్వండి, పిల్లలు గానివ్వండి, ఓకే. కుంకుమ ఇవ్వాలని సైగ చేయాలి. అడిగి తీసుకోకూడదు ఓకే. అన్నాలి ఆహా! మెన్షన్స్‌లో. ఓకే. ఓకే. కుంకుమను ముట్టుకోకూడదు. ఓకే. విన్నారా? అలా అడిగి తీసుకొని బొట్టు పెట్టుకునేవారు పూర్వంలో. హ్మ్. ఈ గంధాలు అంటే ఏంటి అనంటే మనం అమ్మవార్లకు పూజించినవి, పూజ అవును. చేసినవి అవును. అమ్మవారి చేసేస్తున్నారు. దగ్గరని. అవును. సో, ఇవి పెట్టుకొని నాన్ వెజ్ తినొచ్చా అని కొంతమంది అడిగే ఉంటారు. హ్మ్. నన్ను అవును. ఎందుకంటే నన్నే అడిగారు. ఎవరినో కాదు నన్నే అవునవును. అడిగారు. అవును. నేను ఒకటే మాట చెప్పా. ఇది నువ్వు పెట్టుకో, నువ్వు తాగు, తిను, ఏదైనా చేసుకో. సంబంధం లేదు. కానీ సూతకాలు అంటే ఎవరైనా మరణించిన చోట ఇల్లుంటాయి. అలా ఆ 11 రోజులు. తర్వాత లేడీస్ మెన్షన్స్‌లో ఉన్నప్పుడు వీటిని దూరంగా ఉంచుకో. ఓకే. అప్పుడు వీటిని తాకకూడదు. ఓకే. విన్నా? అట్లా ఎప్పుడైతే వాటిని తాకావో వాడికి వేసిన శక్తి పోతది. అందుకోసం ఏంటంటే వాటిని పెట్టుకుంటే సరిపోతుంది. సాధారణంగా మైల అంటారు. ఏదైనా సరే దీన్ని ఒక్క పదంలో చెప్పాలంటే అందరికీ తెలిసే భాష అది. హ్మ్. ఎప్పుడైతే ఈ సమయంలో ఏవి గుడికెళ్ళకూడదు, కొబ్బరికాయ కొట్టకూడదు, ఇంట్లోనే ఉండాలి. లైక్ ఇట్లాంటివి చెప్పిన సమయాల్లో తప్పితే ఎప్పుడైనా ధరించొచ్చు. సో, ధరించవచ్చు. ఎట్లాంటి ఇబ్బంది లేదండి. హరే కృష్ణ 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 హరే హరే. అయ్యగారు నమస్తే. మహాదేవ తల్లి బాగున్నావారమ్మా? బాగున్నాను అయ్యగారు. మీరు బాగున్నారా? నేను బాగున్నాను. ఏమి చెప్పండి అయ్యగారు. ఏం లేదు తల్లి, నేను ఛానల్‌లో ఉన్నాను. హ్మ్. మన ఆలయంలో గంధం ఉన్నాది కదా! హ్మ్. నా దగ్గర ఎన్నో గంధాలు ఉన్నాయి కదా! అవును. ఒక్క నిమిషం యాంకర్ గారు నీతో మాట్లాడతారు. ఒక్కసారి వారికి సమాధానం ఇవ్వు. అవునా? నమస్కారం అమ్మా. మీ పేరు నమస్తే అండి. సరితనా అండి మీ పేరు? సరిత గారా? అవునండి. నా పేరు సరిత. నేను మౌనిక అండి. అయితే గురువుగారితో గంధాల గురించి మాట్లాడుతూ ఉన్నాము. ఓకే. మీరు గంధం ధరిస్తూ ఉన్నారా? లేకపోతే ఆలయంలో గంధం అమ్మవారికి పెట్టి ఇవ్వడం గాని మీకెలా అనిపిస్తుంది? ఏమన్నా విషయాలు మాకు తెలియజేస్తారా? మా అయ్యగారు మాకేదిచ్చినా మేము దాన్ని ప్రసాదంగా తీసుకుంటాం. అంటే ఇది ఐ థింక్ తినేటిదైనా, బొట్టైనా ఏదైనా గూడా హ్మ్. తను కారణం లేకుండా ఎవరికీ ఏది చెప్పడు. ఎవరికీ ఏది ఇవ్వడు. సో, హ్మ్. ఎప్పుడైనా అమ్మవారికి గంధంతోని గాని, పసుపుతోని గాని అభిషేకం చేసినప్పుడు ఖచ్చితంగా డైలీ టెంపుల్‌కొచ్చే వాళ్ళకి ఇస్తారు. అందులో నేను గూడా ఒకటి. హ్మ్. సో, అంతకుముందుకున్నటువంటి నాకు ఏదైతే నెగెటివ్స్ కొన్ని అంటే ఐ థింక్ మార్నింగ్ టైమ్‌లో గాని, డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జరుగుతున్న
ఏ ఒక్కటైనా కూడా నెగిటివ్ గా ఉండే నా లైఫ్ లో గంధం పెట్టుకున్నప్పటి నుంచి చాలా పాజిటివ్ గా అయితే పాజిటివ్ వైబ్రేషన్స్, నాకు కూడా పాజిటివ్ రిజల్ట్స్. నేను కొత్తగా షాప్ కూడా పెట్టుకున్నా, అయ్యగారి ఓ చేతిలో మీదకి వెళ్ళి షాప్ ఓపెనింగ్ చేపించుకున్నాం. చాలా మంచిదమ్మా. బాగుంది, చాలా ఓకే. అంటే చాలా. అయ్యగారి దగ్గర ఏదైతే గంధం ఉంటుందో అది ఎవరి దగ్గర దొరకదు. చాలా స్పెషల్ గంధం ఇస్తారు వాళ్ళు. అంటే మీరు గంధం బయట కూడా దొరుకుతది కదమ్మా! అయ్యగారి దగ్గర గంధం ఎందుకు అంత స్పెషల్ ఏమన్నా చెప్తారా మీరు? బయట గంధం దొరకదని నేను అనట్లేను. హ్మ్. 100% బయట గంధం దొరుకుతది. హ్మ్. ఆ బయట గంధం ఏదైనా గానీ మా అయ్యగారి చేతుల మీదకొచ్చిన తర్వాతకి ఆ గంధం పవర్ హ్మ్. పెరుగుతదనమాట. అయితే మా పరమేశ్వరుడి నమ్మకం అండి అయ్యగారంటే. ఓకే. ఒకసారి శివుడికి గంధం పెట్టి, ఆ గంధం మీకిచ్చారంట కదమ్మా! మీకు పెట్టారంట గదా! అవునండి. గుర్తొచ్చిందా? మన దుర్గా నవరాత్రులు. ఆ! దుర్గా ఇప్పుడు ఏ నవరాత్రుల్లో టెంపుల్‌కెళ్ళినా స్వామి వారికి అభిషేకం అయిపోయిన తర్వాత హ్మ్. అలంకరణ చేసేటప్పుడు హ్మ్. ఈ శివుడి యొక్క లింగానికి అలంకరణ చేస్తారు గదా! హ్మ్. గంధంతోని. హ్మ్. అదే వేళ్ళతో మాకు గూడా అంటే హ్మ్. నాకు అంటే ఇంకెవరెవరున్నా వాళ్ళందరికీ గూడా హ్మ్. గంధం కంపల్సరీ అయ్యగారి చేతుల మీదకెళ్ళే పెడతారు. హ్మ్. అమ్మా అది అవునండి. కాదురా సరిత, దుర్గా నవరాత్రుల్లో పెట్టాను చూడరా తల్లి మీరు బాగా ఫీల్ అయిన గంధం. స్మెల్ వచ్చిన గంధమా? ఆ, అవునవును. ఆ. అది గుర్తొచ్చిందా? తెల్లవారి మొహం కడుక్కున్నా గూడా వెళ్ళలేదు. అవునా? ఆ! దాని స్మెల్ అంటే స్మెల్ నీకు ఎలా ఫీలింగ్. అంటే ఆ ఫీలింగ్? హ్మ్. యాక్చువల్‌గా వచ్చేసి ఏదైతే ఉందో, హ్మ్. ఈ మామూలుగా గంధం గాని, మనం ఈవెన్ బాడీ స్ప్రే గాని ఏదైనా మనం వన్స్ స్నానం చేస్తే ఎళ్ళిపోతది గదా! హ్మ్. సో, అవును. అయ్యగారు ఏదైతే మాకు గంధం పెట్టాడో అది హ్మ్. తెల్లవారి మేము మొహం కడుక్కున్నాక కూడా అది వెళ్ళలేదు. అదే ఫ్లేవర్ ఫీల్ అయ్యామన్నట్టు మేము. స్మెల్ ఇంకా వస్తూ ఉంది. ఆ! ఏ గంధం గురువుగారు అది? కస్తూరి గంధం. కస్తూరి గంధమా? ఓకే. ఓకే. కస్తూరి గంధం. అది ఓహ్! బాక్స్ కూడా డిఫరెంట్‌గా ఉంటది. అవునా? అంటే ఓకే. ఆ గంధం ఒరిజినల్ గాబట్టి మనకు ఆ ఫీలింగ్ గాని, పైగా స్వామివారికి పెట్టి మన స్వామివారికి పెట్టిన ప్రసాదం గాబట్టి ఇంకా దానికి పవర్ ఎక్కువ ఉండుంటుందమ్మా. అంతే అంటారా? మీరు కూడా? మేమైతే స్వామివారి అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం మా అయ్యగారి మీద పూర్తి స్థాయిలో ఉంది గాబట్టి, మేము పూర్తిగా నమ్ముతాం అన్నట్టు. వారేం జెప్పినా మాకు హ్మ్. మా మంచి కోసమే జెప్తారనే నమ్మకం ఉంటది. ఓకే అమ్మ సరిత గారు. సో, థాంక్యూ అండి. ఈ గంధాల గురించి మాకు మీ అభిప్రాయాన్ని తెలియజెప్పారు. స్వామివారు ఇంకొకటి కుబేర కుంకుమ అని గూడా ఇస్తారు గ్రీన్ కలర్‌ది. అవును. అది గూడా చాలా చాలా పవర్‌ఫుల్. అది పవర్‌ఫుల్లా? ప్రతి రోజు హ్మ్. రెగ్యులర్‌గా పెట్టుకుంటానన్నమాట. ఓహ్! అందుకే బిజినెస్ పెట్టారనుకుంటా మీరు. మాక్సిమం అంతే అనుకుంటున్నా నేను గూడా. అవునా? ఓకే. ఓకే. అంటే ఓకే. దాన్నొక హ్మ్. నియమంగా పాటించాలి అని చెప్తారు. హ్మ్. 41 డేస్ అట్లా. హ్మ్. అంటే మధ్యలో లేడీస్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు హ్మ్. పెట్టుకోకూడదు. మిగతా హ్మ్. టైంలో పెట్టుకోవచ్చు అని చెప్తారు. ఓహ్! లేదు అప్పుడు గూడా మాకు కావాలనిపిస్తే ఎట్లా అయ్యగారు అంటే, మీ భర్త చేతుల మీదకెళ్ళి మీ చేతిలో వేయించుకొని మీరు హ్మ్. పెట్టుకోవచ్చు అని చెప్పిల్లనమాట. హుహు. ఓకే. సో, అన్నీ పాటిస్తూ పెట్టుకున్నారు. మొత్తానికి బిజినెస్ మీకు బాగా రన్ అవుతుందా? కొత్తగా అయ్ పెట్టా అయ్ అన్నారు కదా! అయ్యగారి ఆశీర్వాదంతోని అయ్యో! రన్ అవుతుంది. అయ్యయ్యో! థాంక్ యూ అమ్మా. థాంక్ యూ. ఓకే అండి. ఆ! ఓకే. మహాదేవ సురిత ఉంటా మరి. ఆ! సరే అయ్యగారు. మహాదేవ్. అంటే ఈవిడ బిజినెస్ పెట్టారని జెప్పారు. ఆవిడకి తెలియకుండా నేను కుబేర కుంకుమ పెట్టుకుంటున్నానని చెప్పారు. అంటే ఈ కుబేరుడు ఏదైనా సరే ధనాన్ని వాళ్ళ వరకు చేర్చడానికి సహాయం చేస్తాడు. ఎవరైనా సరే లక్ష్మీ, కుబేర అనుగ్రహం ఉండాలి అని చెప్తుంటారు. ఈ కుబేర కుంకుమ మీకు బయట చాలా చోట్లలో దొరుకుతాది తల్లి. హ్మ్. నా దగ్గర దొరికేది హ్మ్. మీకు బయట దొరికేదాని వ్యత్యాసం మీరే చూసుకోండి. ఒకసారి బయట దొరికేది ఇది 2 కొనుక్కొని మన దగ్గర మీ ద్వారా వచ్చేది కొని చూస్తే గనక వాళ్ళు క్లియర్‌గా అర్థమవుతుందంటారు వాళ్ళకి. డెఫినెట్‌గా తల్లి. ఈ కస్తూరి గంధం గూడా అంతే ప్రత్యేకం గురువుగారు. అది ఆవిడ చెప్తున్నారు అసలు చాలా. నేనేమంటున్నా అమ్మ, నా దగ్గర హ్మ్. ఈ డబ్బులు సంపాదించడాని కోసము 3 ఆయుధాలున్నాయి. హ్మ్. అందులో మొట్టమొదటిది కుబేర కుంకుమ. ఓహ్! మొట్టమొదటిది కుబేర కుంకుమ. హ్మ్. రెండవది కస్తూరి గంధం. హ్మ్. మూడవది లక్ష్మీ బృహస్పతి ఆ! గంధం. లక్ష్మీ బృహస్పతి గంధం చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు గురువుగారు. విన్నారా? అవును. హ్మ్. ఈ 3 గంధాలను తీసుకొని హ్మ్. మనం వాడితే హ్మ్. అసలు 2 గంధాలను ఒక కుంకుమ, సారీ 3 గంధాలన్నాను. హ్మ్. 2 గంధాలు కుబేర కుంకుమ. ఆ! కుబేర కుంకుమ అవుతుంది. 2 గంధాలు. ఓకే. ఇది గనక ప్రతిరోజు నిత్యం మన నుదుటి మీద ధరిస్తే తల్లి, ఇప్పుడు ఆమేమని చెప్పింది, ఉదయం లేచి నేను ముఖం కడుక్కున్నాక కూడా నాకు దాని యొక్క పర్ఫ్యూమ్ ఆ ఫ్లేవర్ పోలేదని చెప్తుంది. అవును. ఫ్లేవర్ పోలేదు. అసలు అంత అద్భుతంగా ఉంటది. అంటే
మీకు వచ్చినప్పుడు నేను ఒకసారి మీకు ప్రూవ్ చేపిస్తాను. హ్మ్. మీరు మామూలుగా మీకు కొంచెం గంధం చేతిలో వేస్తా, హ్మ్. బొట్టు పెట్టేసుకోండి. హ్మ్. ఇట్లా చిన్న కాకుండా కొంచెం ఇట్లా పెద్దగా పెట్టుకోండి. దాని స్మెల్ మీరు ఎంతసేపు ఫీల్ అవుతున్నారో మీకే తెలియదు. ఆ అవును. రేంజ్‌లో లాస్ట్ టైమ్ మీరు ఉంటది. నాకు యాక్చువల్లీ గంధాలన్నీ గూడా చూపించారు. నేను అవన్నీ వాసన చూసి ప్రతి గంధానికి ఒక ప్రత్యేకమైన సువాసన గురువుగారు. ఇది ఇందా దీనిలాగా ఉందని పోల్చడానికి కూడా ఇందాక లేదు. ఆ అమ్మాయి అన్నది మీరు హ్మ్. బయట గంధాలు దొరుకుతాయి. అవును. 100% దొరుకుతాయి. కానీ నా గంధాలు బయట దొరకవు. అవును. నా గంధాలు బయట దొరకవు. హ్మ్. మళ్ళీ అవి దొరకాలి అనంటే చాలా కష్టం. అంటే చే గంధం అంటే నేను రీసెంట్‌గా నేను జరిగిన ఒక ఉదాహరణ చెప్పమంటారా? అయితే నాకు గంధం తెలీదు. ఇది జావాది పౌడర్ ఒకటి ఉంటుంది గురువుగారు. జవ్వాది. జవ్వాది. హ్మ్. నేను ఒకసారి తీసుకున్నప్పుడేమో అబ్బా! ఇంత పర్ఫ్యూమ్ భలే ఉంది. పౌడర్ చాలా బావుంది. ఇంత మంచి సువాసన పర్ఫ్యూమ్‌లు వాడినా రాదే అని నేను వాడడం అవును. మొదలుపెట్టాను. అవును. అది కొన్ని పరిస్థితుల్లో పర్ఫ్యూమ్ వాడటం ఇష్టం లేక ఇది తెచ్చుకున్నాను నేను. తర్వాత నేను 3 సార్లు కొన్నా నాకు ఆ ఫ్లేవర్ దొరకలేదు గురువుగారు. అంటే కొన్ని అందులో డూప్లికేట్ తయారు అసలు చేస్తున్నారు ఎంత తల్లి. నిజం మీరు నమ్మరు. మనకి చెక్క పొడి ఉంటుంది గదండీ! అవును. చిన్న అవును. పిల్లలు ప్యాడ్ వాడిన తర్వాత లాస్ట్‌లో పొడి. ఆ అక్కడ పొడి అక్కడ అక్కడి వరకెందుకండి పర్ఫ్యూమ్ కొట్టిచ్చారు. మీకు ఇంకో విషయం చెప్తాను. అరగజా బొట్టు మేమే తయారు చేసేది. ఇంకెక్కడ దొరికే అవకాశం గూడా దొరికే లేదు. అవకాశం లేదు. హ్మ్. తర్వాత నేనేంటి అనంటే పూర్వంలో నా దగ్గరికి కొంతమంది ఇట్లానే పూజలకొచ్చే వాళ్ళందరికీ ఇప్పటి నుంచి గాదు గత 6 సంవత్సరాల నుంచి హ్మ్. నేను అరకజా బొట్లు నాకు తెలిసిన ఎవరికైతే దోషాలున్నాయో వాళ్ళకిచ్చేది. హ్మ్. దాన్ని చూసి బయట ఇప్పుడు వేరే రకంగా అది ఎట్లా తయారు చేస్తున్నారో నాకైతే ఐడియా లేదు. హ్మ్. షాపులలో రూ. 50కు, రూ. 100 కూడా అరకజ ప్రారంభం అవుతుంది. అరకజ కూడా దొరుకుతుంది. ఏదో ఒకటి కలిపేసి బ్లాక్ కలర్‌లో ఉండిద్ది. ఇదిదే అని జెప్పి ఆ సేమ్ డబ్బా తీసుకొని ఇచ్చేస్తున్నారా గురువుగారు? అంతే తల్లి. అయ్యో! సేమ్ అంటే హ్మ్. నేనది చూసి షాకయ్యాను. హ్మ్. నేను తీసుకువచ్చి దాన్ని పరీక్షిస్తే బొగ్గులతో తయారు చేసిన అరగజ. మీరు కనిపెట్టేసారు అది. మీరు తయారు చేసే పద్ధతి చాలా ప్రత్యేకమమ్మా అరగజ. దానికి కావాల్సిన పదార్థాలు వేరు అని చెప్పి వివరంగా చెప్పారు కూడా ఇవన్నీ. వివరించాను. అవును. విన్నారా? అంటే కానీ తీసుకునేవాడిని. ఎందుకంటే ఇప్పుడు రూ. 50 తీసుకోవచ్చు. నాకేం అభ్యంతరం లేదు. రూ. 100 తీసుకోవచ్చు. నాకేం అభ్యంతరం లేదు. హ్మ్. కానీ అది వాడిన తర్వాత, నాది వాడిన తర్వాత వ్యత్యాసం మీరే చూసుకోండి. సో, వాళ్ళే గమనించుకోవాలంటారు. గమనించుకోవాలి. ఎందుకనంటే హ్మ్. ఏదైనా సరే ఒక ధర్మ పద్ధతిలో నేను నడిపిస్తాను.